వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఈరోజు మార్నింగ్ అక్టోబర్ 30 జరిగిన ఫెడరల్ రిజర్వ్ యొక్క మీటింగ్లో అమెరికా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించి భవిష్యత్తు విధాన మార్గాన్ని గురించి మార్గదర్శకం చూపించింది. ప్రధాన నిర్ణయాలు ఏంటంటే ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, వడ్డీ రేట్లు తగ్గించబడ్డాయి. ఫెడ్ దాని బెంచ్ మార్కు వడ్డీ రేట్ను 0.25% తగ్గించి అంటే 3.75% నుండి 4% శ్రేణికి తీసుకొచ్చింది. ఇది ఈ సంవత్సరం రెండోసారి రేట్లు తగ్గించబడ్డమే. బ్యాంకులు తన సరఫరాలను సర్దుబాటు చేస్తాయి కాబట్టి హోమ్ లోన్స్, కార్ లోన్స్ మరియు క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు క్రమంగా తగ్గుతాయి. అది అప్పు తీసుకోవడం కొంచెం చౌకగా చేస్తుంది అన్నమాట ప్రజలకి. అంటే కన్జంప్షన్ పెంచుతుంది. క్వాంటిటేటివ్ టైటనింగ్ ముగిస్తుంది. ఫెడ్ తన బ్యాలెన్స్ షీట్ ను కుదించే ప్రక్రియను డిసెంబర్ 1, 2025 నుండి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ అప్పుడు డిసెంబర్ 1, 2025న మళ్ళీ నిర్ణయం తీసుకుంటారు. ఇది ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని పెంచడానికి ఒక మార్గం. బ్యాంకింగ్ వ్యవస్థలో మరింత ద్రవ్యత అంటే లిక్విడిటీ ఉంటుంది. ఇది రుణ వడ్డీ రేట్లు స్థిరంగా ఉండడానికి లేదా తగ్గడానికి సహాయపడతాయి. ఇది రుణగ్రహీతలకు ఎవరైతే రుణం తీసుకుంటారో క్రెడిట్ కార్డ్ లోను, కార్ లోన్స్ ఎవరైతే కన్జంప్షన్ పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఫెడ్ అందుకే నిర్ణయాలు తీసుకుంది. కానీ ఫెడ్ దాని నిర్ణయాలు రెండు కీలకమైన కొద్దిగా విరుద్ధమైన ఆర్థిక నిర్ణయాలను సూచిస్తోంది. ఉద్యోగులపై ఆందోళన. ఎందుకంటే ఫెడ్ ఇప్పుడు ఉద్యోగాలన్నీ యువతకు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఉద్యోగాలకు గల డౌన్ సైడ్ రిస్క్లను ఇటీవల నెలలో పెరిగాయి. అది గమనించి ఉద్యోగాలు సృష్టించే ప్రక్రియ నెమ్మదించి మరియు నిరుద్యోగం కొద్దిగా పెరిగింది కాబట్టి వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించి ఉద్యోగాలను రక్షించడానికి సహాయపడుతుంది. ఇన్ఫ్లేషన్ ఇప్పటికీ ఎక్కువగా ఉంది. మరోవైపు ఇన్ఫ్లేషన్ లక్ష్యం ఎంత పెట్టుకున్నారు వాళ్ళు అమెరికాలో? 2% కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. సాధారణంగా ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేట్లను పెంచుతారు కాబట్టి రేట్లు తగ్గించడం జరగదు. కానీ ఇప్పుడు విరుద్ధంగా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ 2% కంటే ఎక్కువ ఉన్నా కూడా తగ్గించడం అనేది ఒక ఏదో జాగ్రత్తగా అంటే స్పెండింగ్ పెంచాలి. నెక్స్ట్ ఎక్కడైతే లే ఆఫ్ జరుగుతాయి, ఉద్యోగాలు లేవు కాబట్టి ఇబ్బంది పడకుండా ఉభయ కుషిలో పరిగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. ఓటింగ్ ఎలా జరిగిందంటే 10-2 ఓట్ల నిర్ణయం అనుకూలంగా ఉంది. 2 సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు అంటే వడ్డీ రేట్లు తగ్గించొద్దని. ఒక ఆయనేమో అధిక 0.5% వరకు వడ్డీ రేట్లు తగ్గించాలని కోరుకున్నారు. ఇది ఫెడ్ లో. ఇంకొకలేమో వడ్డీ రేట్లు మారకుండా ఉండాలని ప్రస్తుత స్థితి కొనసాగించాలని ఒకరు కోరుకున్నారు. ఇది ఫెడ్ లోపల విభిన్న భావాలు, విభిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నది సూచిస్తోంది. నెక్స్ట్ ఏంటి? ఫెడ్ చైర్మన్ జెరోమ్ పవెల్ డిసెంబర్లో వడ్డీ రేట్లను మళ్లీ తగ్గించడం గురించి ఒక విలేకరు అడగా ఆయన ఏమన్నాడు? ఫార్ ఫ్రమ్ ఇట్ అంటున్నాడు. అంత సులభం కాదు అని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్లో తదుపరి మీటింగ్ వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోవడం లేదు. ఇది ఆర్థిక డేటాపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకించి ప్రస్తుతం అమల్లో ఉన్న షట్ డౌన్ ఉంది కదా అమెరికాలో, దాని కారణంగా ఇటీవల డేటా కూడా కొద్దిగా లభ్యం కాలేదు. నాకు జెరోమ్ పవెల్ చూస్తుంటే గుర్తొస్తుంది. ముసలోడే గాని మామూలోడు కాదు అన్న పదం చెప్పాలనిపిస్తోంది. ఎందుకంటే ఆయన వాడిన పదం ఆయన చెప్పకనే చెప్పాడు. డిసెంబర్లో రేటు కోత ఖరారు కాదు. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయిన కారణంగా కీలక ఆర్థిక డేటా సేకరణ ఇబ్బందిగా ఉంది అని చెప్పాడు. కాకపోతే అమెరికా పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు ఏంటి? అమెరికా ఆర్థిక పరిస్థితుల్లో కొంత మోస్తరు ఇబ్బంది ఉంది. ఉద్యోగాల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంది. నిరుద్యోగ రేటు కొంచెం పెరిగింది. ద్రవ్యోల్బణం కొన్ని వస్తువులపై పెరిగిందని ఫెడ్ ఆల్రెడీ తెలిపింది. కొంతమంది అధిక వడ్డీ తగ్గింపులు కోరుకుంటున్నారు. కానీ ఇది మార్కెట్ ఎలా స్పందిస్తుందంటే మార్కెట్ ఎలా పాజిటివ్ గా రియాక్షన్ ఇస్తుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే కన్జంప్షన్ పెరిగితే స్టాక్ మార్కెట్లకి ముఖ్యంగా టెక్ గ్రోత్ రంగం ప్రధానంగా పెరుగుతాయి. బాండ్స్ ఈల్డ్స్ తగ్గుతాయి. డాలర్ కొంత విలువ తగ్గుతుంది. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల మీద ఇది ప్రభావం చూపిస్తుంది. కాకపోతే ఆయన వాడిన వాక్యం చూడండి, యు ఆర్ డైవింగ్ ఇన్ ఏ ఫాగ్, యూ స్లో డౌన్. అంటే కనుక మీరు అనిశ్చితి ఉన్నప్పుడు నెమ్మదిగా ముందుకు సాగాలి అన్న సందేశం ఇచ్చారు. అంటే ఆల్రెడీ ఒక కాషనే ఇది. డిసెంబర్ లో పరిస్థితి ఎలా ఉంటుందో ఒక రకమైన ముందే హెచ్చరిక లాంటిది ఇది. ఇప్పుడు మనకి అవసరమైన విషయం మాట్లాడుకుందాం. ఫెడరల్ రిజర్వ్ అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడం
భారతీయ స్టాక్ మార్కెట్లు కొన్ని రంగాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఆ రంగాలు ఏంటంటే సమాచార సాంకేతికత, ఐటీ సెక్టారు. ఎలా ప్రయోజనం పడుతుంది ఐటీ సెక్టారు? అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. ఇది కార్పొరేట్ ఖర్చులు మరియు టెక్నాలజీ అవసరాల సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా భారతీయ ఐటీ కంపెనీలకు అమెరికా నుంచి వచ్చే ఆర్డర్లు మరియు ప్రాజెక్టుల సంఖ్య పెరగడం సాధ్యం. అమెరికా భారతీయ ఐటీ కంపెనీలకు అతిపెద్ద మార్కెట్ కావడంతో ఈ ప్రభావం చాలా ముఖ్యమైనది. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు అమెరికాలో భారీ వ్యాపారం కలిగిన కంపెనీలు. కాబట్టి దీని మీద ఒకసారి ఫోకస్ చేయండి. అలాగే ఫార్మాస్యూటికల్ సెక్టార్ ఎలా ప్రయోజనం పొందుతుంది? అమెరికాలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు ఫార్మా కంపెనీలపై వాటి అభివృద్ధి R&D కోసం కేటాయింపులు పెరగడం సాధ్యం. అమెరికాలో మందుల డిమాండ్ పెరగడంతో భారతీయ ఫార్మా కంపెనీల ఎగుమతుల్లో వృద్ధి కనిపించవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే సన్ ఫార్మాస్యూటికల్స్, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, సిప్లా వంటి ప్రపంచ స్థాయి ఫార్మా కంపెనీలు ఒకసారి వాచ్ చేయండి. ఎగుమతి ఆధారిత రంగాలు ఎలా ప్రయోజనం పొందుతాయి? వడ్డీ రేట్లు తగ్గడంతో అమెరికాలో కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది. ఇది భారతదేశం నుండి వస్తువులు మరియు సేవల ఎగుమతిని ప్రోత్సహిస్తుంది. ఇది టెక్స్టైల్, రసాయనాలు, ఆటో భాగాలు మరియు ఇంజనీరింగ్ ఉత్పత్తి వంటి రంగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇతర సానుకూల ప్రభావాలు ఏంటి? విదేశీ పెట్టుబడి ప్రవాహం. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం వల్ల FIIs ఎవరైతే నిన్న అమ్మేసుకున్నారో మళ్ళీ వాళ్ళందరూ బయలుదేరి భారతీయ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షితులై వస్తారు. ఇది భారతీయ షేర్ మార్కెట్లకు మరింత మెరుగుపరచడమే కాకుండా రూపాయి విలువ కూడా పెంచడంలో సహాయపడుతుంది. ఇంకపోతే వడ్డీ రేట్లు తగ్గడం వల్ల విదేశీ కరెన్సీలో అప్పు తీసుకున్న భారతీయ కంపెనీలకు ఖర్చులు తగ్గడం వల్ల నికర లాభం పెరగడం కూడా సాధ్యం. ఇవన్నీ తక్షణమే జరగు. రాబోయే రోజుల్లో ఇవన్నీ అవకాశాలు మనకి. ఫెడ్ రేట్లు తగ్గించినా ముగిసిన అమెరికా మార్కెట్లు నాస్డాక్, డౌ జోన్స్ 1% పడిపోయాయి. ఎందుకంటే జెరోమ్ పవెల్ చేసిన ఆకీ స్టేట్మెంట్ వల్ల. ఎందుకంటే డిసెంబర్ లో విషయం అప్పుడే చెప్పలేము, ఎందుకంటే షట్ డౌన్ లో ఉంది. సో అప్పుడు ఆర్థిక గణాంకాలు చూసి చెప్తానని చెప్పడం ఇన్వెస్టర్ లో ఒక భయం సృష్టించింది. దాంతో డోమినో ఎఫెక్ట్ లాగా మన మార్కెట్ కూడా ఈ రోజు ఇండియన్ మార్కెట్ కూడా ఇబ్బంది పడింది. ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 593 పాయింట్ల కింద పడి 84,400 వద్ద ముగిసింది. నిఫ్టీ 25,900 కింద స్థాయికి చిక్కుకుని 25,878 వద్ద ముగిసింది. ఈ భారీ నష్టానికి ప్రధాన కారణం ఒకటి ప్రాఫిట్ బుకింగ్, గ్లోబల్గా ఉన్న చిన్న ఇన్సిడెంట్స్, మన రష్యన్ ఆయిల్ మనం దిగుమతి చేసుకోకుండా చేయడం, అలాగే ఫెడ్ రేట్లలో ఉన్న అనిశ్చితి, ఇవన్నీ మార్కెట్లో అస్థిరతకి కారణం. ఈరోజు ముఖ్యంగా భారతీయ ఎయిర్టెల్ సుమారు 1.5% తగ్గింది. పవర్ గ్రిడ్ 1.35% తగ్గింది. టెక్ మహేంద్ర 1.3% తగ్గింది. ఇన్ఫోసిస్ 1% పడిపోయింది. డాక్టర్ రెడ్డీస్ ADR నుంచి 8% ADR లోనే క్షీణత పొందడానికి కారణం ఏంటంటే కొత్త జెనరిక్ డ్రగ్ లాంచ్ పై కెనడా ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడంలో ఒక కాంప్లయన్స్ నోటీస్ వచ్చింది. కంపెనీ దీన్ని త్వరితగతిన పరిష్కరించాలని కోరుకుంటుంది, కానీ మార్కెట్ దీన్ని నెగిటివ్ గా చూసింది. ఫలితంగా డాక్టర్ రెడ్డీస్ ADR షేర్లు 8% పడిపోవడం జరిగింది. ఇది భారత్ మార్కెట్ పై కూడా తీవ్రంగా ప్రభావం చూపించింది. చూస్తే ముఖ్యమైన స్టాక్స్ కూడా హెవీ వెయిటేజ్ ఉన్న HDFC బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీస్ కూడా నష్టాల్లో ముగిశాయి. ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ లో ఈ రోజు ప్రధాన పాత్ర పోషించాయి. జెరోమ్ పవెల్ మాట్లాడుతూ మరో రేట్ కట్టు జరిగే విషయం ఇంకా ఖాయం కాలేదు అన్న హాకిష్ మాటలకి, ఎందుకంటే ద్రవ్యోల్బణం ఇంకా అలాగే ఉంది, జాగ్రత్తగా ముందుకు వెళ్తామన్న మాటలతో ఈరోజు సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్లు కూడా అమెరికా చైనా డీలు ఒక కొలిక్కి వచ్చింది. దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశం తర్వాత అమెరికా చైనా వాణిజ్య ఒప్పందం కుదిరిందని, ఈ ఒప్పందంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తక్షణమే చైనాపై ఉన్న సుంకాలను 10% తగ్గించారు. ఈ తగ్గింపునకు బదులుగా చైనా కూడా అమెరికా నుంచి పెద్ద మొత్తంలో సోయాబీన్ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా వ్యూహాత్మక రేర్ ఎర్త్ మెటల్స్ ని సరఫరాను తిరిగి అమెరికాకు ప్రారంభిస్తామని చైనా హామీ ఇచ్చింది. మరి ఈ అమెరికా చైనా డీల్ వల్ల భారత్ కు ఒక రకంగా ఇబ్బంది పడినట్టే, ఎందుకంటే మనం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి మన నుంచి వాళ్ళిద్దరి మధ్య టెన్షన్స్ ఉండడం వల్ల మన నుంచి కొనుక్కున్నారు, ఇప్పుడు చర్చలు జరుపుకున్నారు. కాబట్టి ఇది కొద్దిగా ఒక రకంగా ఇది మనకి కొద్దిగా నష్టం చేకూరుస్తుంది ఇమీడియట్ గా. కాకపోతే రెండు పెద్ద కంట్రీస్ కలిసి ఉన్నాయి కాబట్టి మనకి హ్యాపీ. వీడియోలో మేము చెప్పిన విశ్లేషణలు, అభిప్రాయాలు మా వ్యక్తిగత అధ్యయనం కోసం మరియు రీసెర్చ్ కోసం మాత్రమే చేసినవి.
మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాము. మీరు ఏ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందైనా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ఈ వీడియోలో చెప్పిన అంశాలు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ గా పరిగణించరాదు. థ్యాంక్ యూ. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.